గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 15వ తారీఖు మార్చి 2025 నుండి 21వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక రవి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడైతే ఈ వారం కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడి వారం మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువి వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా మంచి సమయం సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా సేవాది కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇష్టమైన వాళ్ళతోటి ప్రయాణం చేయడం కానీ, కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడం కానీ, ఏవైనా ఇష్టమైన కోరికలు తినేటటువంటివి కానీ, తాగేటటువంటివి కానీ, తిరిగేటటువంటివి కానీ, ఎవరితోటైనా సరే కలవాలనుకున్నా, కోరికలు తీర్చుకోవాలనుకున్నా చాలా అనుకూలమైన కాలంగా ఈ వారం కనపడుతోంది. ఏదైనా ఆకస్మికంగా ప్రయాణాలు చేయాలి, లేకపోతే ఎక్కడికో వెళ్ళాలి, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ వారం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, అందరూ మీకు చక్కగా సపోర్ట్ చేస్తారు. చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మీరు చేసే పనులని ఎంకరేజ్ చేస్తారు అందరూ కూడా. దానివల్ల అందరితోటి కూడా చాలా సంతోషంగా మీరు అనుకున్న పనులు అయితే పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే చాలా ఆటంకాలు వచ్చినా కూడా మీరు ఆ పనులు ఖచ్చితంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. దానివల్ల మీకు ఆర్థిక విజయము, లాభము అన్ని రకాలుగాను కూడా అద్భుతమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మొక్కలు కానీ, పాడి పంట, వ్యవసాయము, పశువులను పెంచడము, కుక్కలను పెంచడము, లేదా జీవాలను పోషించడం లాంటి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఈ వారం మీకు రాబోతుందని చెప్పచ్చు. అంతేకాదు మిమ్మల్ని గుర్తించాలన్న తపన, అందరూ మిమ్మల్ని పొగడాలన్న తపన, గొప్ప స్థాయికి వెళ్ళాలనేటటువంటి తపన ఈ వారం బాగా పెరుగుతుంది మీ దగ్గర. ఇక ఆలయ దర్శనాలు చేయడం కానీ, ఇంట్లో పూజల్లో పాల్గొనడం కానీ, దేవతాలయ దర్శనాలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. పదవులు, కీర్తి, ప్రతిష్టలు పొందే అవకాశం బాగా కనపడుతోంది. ఏదైనా గొప్ప వ్యక్తితోటి సహవాసం కనపడుతోందని చెప్పచ్చు. అలాగే ఏ పనైనా సరే పట్టుదలతోటి, మొండితనంతో ఎలాగైనా ఆ పని పూర్తి చేయాలనేటటువంటి తత్వంతో పూనుకుని పూర్తి చేస్తారు. దాని చేత చాలా తొందరగా మీకు పనులు పూర్తవుతాయి. దానివల్ల మీకు సంపద పెరుగుతుంది. ఆదాయ మార్గాలు సృష్టించుకుంటారు. అలాగే ఎవరైనా ఏదైనా సరే చెప్పి మీ చేత బలవంతంగా చేయిద్దామంటే కాకుండా ఏది మీరు చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. అలాగే అందం పట్ల ఆసక్తి, వస్తువుల పట్ల ఆసక్తి, బట్టలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి బాగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు. అయితే భూములు కొన్నా, స్థలాలు కొన్నా, పొలాలు కొన్నా, లేదా గృహాలు కొన్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ వారం వాటి కోసం ప్రయత్నం చేయండి. స్థిరాస్తులలోనూ, బంగారంలోనూ ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయండి, మీకు బాగుంటుంది. ఇక నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో మాత్రమే ఉద్యోగం రావాలి, పలానా నా స్థాయికి తగ్గ ఉద్యోగం రావాలని ఎదురు చూసే వాళ్ళందరికీ దానికి తగ్గ ఉద్యోగ అవకాశాలు అయితే కనపడతాయి. ఎప్పటి నుంచో అప్పులు తీర్చాలనుకుని అప్పులు తీరక ఎలా అప్పు తీర్చాలా అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా రుణ బాధల నుంచి బయటపడే మార్గాలు రావడం కానీ, తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని ఎక్కువ వడ్డీలకు సంబంధించినటువంటి రుణాలు తీర్చడం కానీ, ఇలాగా మేనేజ్మెంట్, ఆర్థిక మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేసుకోగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా, నాకు మంచి ఉద్యోగం రావటం లేదు అని బాధపడుతూ ఉన్నా మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలన చేయించుకోవాలి. దానికి ఒకసారి మీ జాతకం ఎలా ఉందో చూపించుకోండి, మాకు ఫోన్ చేస్తే మీకు జాతకాలు చూస్తాం. ఇక ఎప్పటి నుంచో తీరని కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకోవడం కానీ, భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవ ఉన్నా సరే తగ్గించుకోవడం, లేదా దూరం జరిగే కాస్త మాట్లాడుకోకుండా కోపగించుకుని అలిగినటువంటి భార్య భర్తల మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగాలు ఏర్పడడం జరుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా ఏమైనా ఇబ్బందులున్నా, ఏమైనా సమస్యలున్నా, లేదా తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు తలెత్తినా, అధికారులతో ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తినా అవన్నీ కూడా ఈ వారం తగ్గుతాయి. చాలా సంతోషంగా ఉద్యోగ కార్యాలయంలో కాలాన్ని అయితే గడుపుతారు. ఇక విదేశాలు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే ఉద్యోగం చేయాలని ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్లకు కూడా ఈ వారం చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఇక ఎవరైనా వాహనాలు కొనుక్కోవాలనుకున్నా, వాహనాలు ఎక్స్చేంజ్ చేద్దామనుకున్నా, రిపేర్లు చేసుకుందాం అనుకున్నా ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగాలు మారాలి, వేరే కంపెనీకి వెళ్ళాలి, వేరే కొత్త కంపెనీలో జాయిన్ అవ్వాలని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగపరంగా అలాంటి మార్పులు కూడా కనపడుతున్నాయి.
అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే అప్పు చేసైనా సరే మంచి పెట్టుబడి పెట్టి పెద్ద వ్యాపారాలు చేయాలనేటటువంటి తపన, చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారం పట్ల మొగ్గు చూపేటటువంటి పరిస్థితులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వ్యాపారాలు చేయడానికి మొగ్గు చూపేటటువంటి పరిస్థితులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఏదైనా మీరు వస్తువు కొనుక్కోవాలనుకున్నా, వాహనం కొనుక్కోవాలనుకున్నా మీకు అవసరానికి సమయానికి డబ్బులు కూడా చేతికి అందుతాయి. లేదా ఈఎంఐల రూపంలో కానీ, క్రెడిట్ కార్డుల రూపంలో కానీ మీరు అనుకున్నటువంటి వస్తువులు అయితే మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇక విద్యార్థులు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మీరు ఏదైనా ఇన్నోవేషన్, ఇప్పుడు వీడియో గేమ్ ఆడుకోవడం కన్నా వీడియో గేమ్ను తయారు చేసేటటువంటి ఒక సాఫ్ట్వేర్, వీడియో గేమ్ను తయారు చేసేటటువంటి స్కిల్లో నేర్చుకోవాలంతే తప్ప ఎంతసేపు ఎవడో తయారు చేసింది మనం ఆడదాం, ఎవడో పెట్టిన షాట్ మనం చూద్దామని కాకుండా మీ అంతని మీరు నైపుణ్యాన్ని, క్రమశిక్షణని, విద్యా చాతురతని, విద్యా నైపుణ్యాన్ని, చక్కని స్కిల్స్ని నేర్చుకున్నట్లయితే చక్కగా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఈ వారం కనపడుతుంది. ఇక ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అవ్వచ్చు, స్వదేశంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది. ఇక ఏదైనా మీటింగుల్లో పాల్గొన్నా, కార్యాలయాల్లో చర్చించుకున్నా, ఎవరితోనైనా సంభాషించినా కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకుంటారు. స్త్రీలు కూడా అందరికన్నా కొత్తగా ఉండాలి, అందరికన్నా భిన్నంగా ఉండాలి, నేనంటే ఏంటో నిరూపించుకోవాలనేటటువంటి దృఢ సంకల్పం స్త్రీలలో బాగా పెరుగుతుంది. అందుకని కుటుంబంలో కాడే చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు అందరినీ కలుపుకుపోతారు, అందరినీ సంతోషంగా మాట్లాడతారు. ఇంట్లో ఎవరికి సమస్య ఉన్నా సరే మీతో మాట్లాడితే ఆ సమస్య చాలా తక్కువ సమయంలోనే పరిష్కారం అవుతుంది. లేదా మంచి సలహాలు మీరు ఇవ్వగలుగుతారు, మోటివేట్ చేయగలుగుతారు. కాకపోతే నమ్మక ద్రోహులు ఉంటారు, శారీరకంగా వాడుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతోటి స్త్రీలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార మార్గాలు అంటే ఇప్పటిదాకా చేసే వ్యాపారం కాకుండా వినూతన రీతిలో వ్యాపారం చేయడానికి, పోటీతత్వంతో వ్యాపారం చేయడానికి, కొత్త వ్యాపారం చేయడానికి మీరు అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ వారం దైవబలము, గ్రహబలము మీకు ఉన్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకుని దైవబలం పెంచుకుని మీరు చేసుకునేటటువంటి కార్యక్రమాలు నిమగ్నం అవ్వాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు, ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో ఈ నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఇలాంటి సమస్యలతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా దానికి మీ గోత్రాలు, పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.